దేవుని యొక్క ప్రశస్తమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి గడిచిన వారమంతాయు దేవుని యొక్క పరిచర్య మరి యొక్క యూట్యూబ్ లో నేను పెట్టలేదు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నేను గృహానికి వెళ్ళడం జరిగి ఉన్నది. మా యొక్క నాన్నగారికి చాలా ప్రమాదం నుంచి దేవుడు తప్పించి ఉన్నాడు. మరి ఆ యొక్క స్టమక్ లో ఇన్ఫెక్షన్ రావడం ద్వారా మరి పేగులకి అలాగనే కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ అయి ఉన్నదని డాక్టర్లు తెలియచేస్తున్నారు. దాని నిమిత్తమై మేము ఎంతగానో కంగారు పడి ఉన్నాము. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి మరలా మా యొక్క నాన్నగారిని గృహానికి దేవుడు చేర్చి ఉన్నాడు. అందు నిమిత్తమై మరి గృహానికి వెళ్ళడం జరిగి ఉన్నది. ప్రార్థనను బట్టి దేవుడు సజీవులకు మా నాన్నగారి నుంచి ఉన్నాడు. ఈ దినమందు మనము వాక్యాన్ని మనం ధ్యానించక మునుపు ఒక పల్లవి పాట పాడుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులేతుచున్నాను, నేను నీ తట్టు కనులేతుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులేతుచున్నాను, నేను నీ తట్టు కనులేతుచున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మరలా నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి, నీ యొక్క వాక్యము ఇతరులకు చేరవేయడానికి నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న వారిని బట్టి, నేను ఈ యొక్క వాక్యంలో ఇతరులకు చేరవేస్తున్న వారిని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యంలో ఉన్న ప్రతి సారాంశాన్ని వారు గ్రహించుకొని వారి యొక్క జీవితంలో అవలంబించుకోవడానికి సహాయం చేస్తారని యేసు నామములో పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క నేటి దినమందు మన యొక్క వాక్యాంశము ప్రకృతి బోధిస్తుంది అనే అంశం ద్వారా మనము ధ్యానం చేయబోచు ఉన్నాం. ప్రకృతి మనకి ఏ రీతిగా బోధిస్తుంది? ఈ యొక్క నేటి దినాల్లో మనం చూసుకున్నట్లయితే మరి భయంకరమైన ప్రళయాలు వస్తూ ఉన్నాయి, భయంకరమైన సునామీలు వస్తూ ఉన్నాయి, భయంకరమైన తుఫాన్లు వస్తూ ఉన్నాయి. మరి నిన్నటి దినము నుంచి ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా లేకపోతే వెస్ట్ గోదావరి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటన చేస్తున్నారు. ఎందుకనంటే ఈ యొక్క వర్షపాతం ఎక్కువగా వస్తుందని వారు అధ్యయనం చేసి మరి కొన్ని పాఠశాలకి అలాగనే కళాశాలలు కూడా మరి మూసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రకృతి మనకి కొన్ని విషయాల్లో బుద్ధి నేర్పిస్తుంది, అలాగనే ఏ రీతిగా విధేయత ఉండాలన్నది కూడా మనకి ఈ యొక్క ప్రకృతి మనకి నేర్పిస్తూ ఉంటది. ఈ యొక్క దినమందు మనము వాక్యంలోనికి వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 29వ అధ్యాయము 10వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు అనగా అది చనిపోతుంది. నేల మీద పడిందంటే ఇంకా చనిపోతుందని అర్థం. ఆ పక్షులు ఎక్కడ ఎగురుతూ ఉంటాయి? ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి, లేదంటే ఆ యొక్క చెట్ల మీదన అవి ఉంటూ ఉంటాయి. అయితే ఈ యొక్క ఉపమానము దేవుడు ఎందుకని తెలియజేస్తున్నాడంటే ఇక్కడ 31వ వచనంలో చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 31వ వచనము, మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఆ పిచ్చుకల కంటే మీరు చాలా శ్రేష్టమైన వారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకని ఈ మాటను దేవుడు ఎందుకని తెలియజేస్తూ ఉన్నాడు? పిచ్చుకలు అవి కూర్చవు, అవి పంట వేయవు, కానీ వాటి యొక్క కడుపును దేవుడు నింపుతాడు. అలాగనే మనల్ని కూడా దేవుడు ప్రతి నిత్యము ఆదిస్తున్నాడు, ఓదార్స్తున్నాడు, మనకు కావలసినవన్నీ ఆయన ఇస్తూ ఉన్నాడు. మనము వాటికంటే శ్రేష్టమైన వారమని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు.
ఇదివరకే ఒక మాటను నేను తెలియచేస్తాను. మనుషులు దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోరేమో కానీ పక్షులైతే నిరంతరము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని వాటి యొక్క స్వరముల ద్వారా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాయి. ఉదయాన్నే మనం చూసినట్లయితే సిటీలో అయితే పక్షులు కేరింతలు కొట్టవు. ఏమండి, ఎందుకంటే ఈ యొక్క టెలివిజన్ ద్వారా లేదంటే ఈ యొక్క ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఎన్నో పక్షులు చనిపోతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క విలేజెస్ లో మనం చూసినట్లయితే ఈ యొక్క పట్టణాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసినట్లయితే పక్షులు ఉదయాన్నే 4 గంటలకి, మీరు గమనించండి, 4 గంటలకల్లా అవి కేరింతలు కొడుతూ ఉంటాయి. వారు ఆ యొక్క పక్షులు కిచకిచమంటూ దేవుని ఆరాధన చేస్తూ ఉంటాయి. దేవుడు వాటిని చూస్తున్నాడు కాబట్టి అవి పోషించబడుతూ ఉన్నాయి. అవి కోయవు, విత్తవు, కూర్చుకునవు, కానీ అవి నిరంతరము అవి తింటూ ఉన్నాయి, చక్కగా ఫలిస్తూ ఉన్నాయి. మనం వాటికంటే శ్రేష్టమైన వారము. మనకి జ్ఞానం ఉన్నది, మనకి మాట్లాడే శక్తి ఉన్నది, ఆలోచించే శక్తి ఉన్నది. అయితే మనం దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాం. దేవుణ్ణి ఎప్పుడు మనము మర్చిపోకూడదు. ఏ స్థితిలో ఉన్నా కూడా, ఎంత అంతస్తులో ఉన్నా కూడా, దిగులో ఉన్నా కూడా, మధ్యలో ఉన్నా కూడా మనము దేవుణ్ణి ఎప్పుడునూ మర్చిపోకూడదు. ఒకటి మనకి ఒక ఆశ ఉండాలి, ఏంటంటే దేవుడు నన్ను పుట్టించాడు కాబట్టి నేను చనిపోయినంత వరకు ఆయన నన్ను కాపాడుతాడు, నాకు కావలసినదంతా ఆయనే ఇస్తాడని ఒక నమ్మకము కలిగి మనం ఉన్నట్లయితే వాటికంటే మనము శ్రేష్టముగా దేవునికి కనబడతాం. ఈ రోజున శ్రేష్టమైన వారుగా దేవునికి కనబడటం లేదండి. ఎందుకంటే మనుషుల మీద ఎక్కువగా మనము ఆధారపడిపోతూ ఉన్నాం. మనము దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం, కానీ విశ్వాసపూరితమైన ప్రార్థన చేయటం లేదు. పక్షులు ఉదయాన్నే వాటి యొక్క స్వరములతోటి దేవుణ్ణి గర్భవస్తూ ఉన్నాయి. అవి 3 పూటలు చక్కగా భుజిస్తూ ఉన్నాయి. ఏమండి, వాటికి ఎప్పుడైతే ఆకలి వేస్తుంటుందో ఆ సమయంలో దేవుడు వాటి యొక్క ఆకలిని తీరుస్తూ ఉన్నాడు. మనం కూడా ఏమండి 3 పూటలు చక్కగా భోజనం చేస్తాం, కానీ భోజనం చేసే ముందు ప్రార్థిస్తున్నామా? లేదు. దేవుని మనం జ్ఞాపకం చేసుకున్నామా? ఉదయము మనం లేస్తున్నామంటే దేవునికి కృప. మనము మన యొక్క పడకల మధ్యకి వెళ్తున్నామంటే దేవునికి కృప. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనము పని చేస్తున్నామంటే దేవునికి కృప. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధన చేయవలసినది ఎంతైనాను మనకున్నది. ఎందుకంటే మనము శ్రేష్టమైన వారుగా ఉన్నామని దేవుడు మరలా మనకి తెలియజేస్తున్నాడు. ఈ యొక్క మత్తయి వార్తలోనే 6వ అధ్యాయము 26వ వాక్య భాగంలో దేవుడు మరలా మనకి తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్టమైన వారు కారా? ఏమండి, బహు శ్రేష్టమైన వారు కారా మీరు? ఈ మాటలు మనము చదువుతున్నప్పుడు మనకి ఒక ఆలోచన అనేది రావాలి. ఏ ఆలోచన? దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క వాక్యము ఇందులో పొందుపరిచి ఉన్నాడు. మనము మనలను ఆయన యొక్క దృష్టిలో శ్రేష్టమైన వారిగా చూస్తున్నాడు కాబట్టి మనము ఆయనకు విధేయత కలిగి ఉండాలి. ఈ ప్రకృతి మనకి విధేయత నేర్పిస్తున్నది. ఏ విధంగా? ఆ పక్షులు ఏం చేస్తున్నాయి? ఆ పక్షులకి ఎటువంటి పనులు ఉండవు, కానీ అవి కడుపు నిండా తింటూ ఉన్నాయి. వాటికంటే మీరు చాలా శ్రేష్టమైన వారని దేవుని యొక్క కుమారుడు తెలియజేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది నేను ఎందుకు పనికిరాను అని అనుకుంటూ ఉంటారు. నేనేమి చేయలేను, నాకు ఎటువంటి జ్ఞానము లేదు, నేనేమి పలకలేను, నేను ఏమి మాట్లాడలేను అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క దృష్టిలో మీరు బహు శ్రేష్టమైన వారు. దేవునికి స్తోత్రము కలిగింది గాక. మనకి ఏమున్నా కూడా, ఏమి లేకపోయినా కూడా దేవుడు ఒకేలాగా మనలను చూస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మనకున్నాడు.
అటువంటి దేవుని మనము ఏ రీతిగా మనము విడవగలము? ఒకవేళ మనకి శ్రమ వచ్చినా కూడా ఆ శ్రమ నుంచి తప్పించేవాడు దేవుడు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము ఆయనకు దృష్టికి శ్రేష్టమైన వారుగా ఉన్నాం. మరలా ఒక వాక్యం చదువుకుని నేను ముగించాలని ఆశపడుచున్నాను. ఇక్కడ దావీదు కీర్తనలో 145వ వచనంలో 9వ వాక్య భాగం, యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. అందరికంటే నీకు నాకు ఈ యొక్క భూమి మీద ఉన్న పక్షులకి, జంతువులకి, అందరికీ ఆయన ఉపకారిగా ఉన్నాడు. ఏమండి, పక్షులకే కాదు జంతువులకు కూడా వాటి యొక్క సమయానికి తగినట్లుగా ఆయన ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. నీకు నాకు ఆయన సిద్ధపరచలేడా? నీకు నాకు ఆయన అవసరతలు తీర్చలేడా? ఎందుకు తీర్చలేడు? తీరుస్తాడు, మనం ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నట్లయితే. ఈ రోజున ప్రియ దేవుళ్ళారా, ప్రకృతి మనకి ఏం నేర్పిస్తున్నదంటే విధేయత నేర్పిస్తున్నది. మనం ఎలా జీవించాలన్నది నేర్పిస్తున్నది. మనం ఎలా మాట్లాడాలన్నది మనకి నేర్పిస్తున్నది. ఎలా ఉండాలన్నది ఈ యొక్క ప్రకృతి మనకి నేర్పిస్తున్నది. ప్రియ దేవుళ్ళారా, మరి దేవుని యొక్క రాకడలో ఈ ప్రకృతి మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా? ఈ ప్రకృతి మనకి ఏం చూపిస్తుందో తెలుసా? అగ్ని గంధకము చూపిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు ఈ ప్రకృతి అంతయు ఏమైపోతుందంటే అగ్ని గంధకములతోటి నింపబడతారు. అందుకనే ఈ ప్రకృతితో కాదు కానీ, ఈ భూమి నా యొక్క సొంతం అని కాదు కానీ, దేవుడి నాకు సొంతము. నేను ఆయనకు శ్రేష్టముగా ఉన్నాను కాబట్టి, ఆయన నాకు కూడా దేవుడిగా ఉన్నాడు కాబట్టి నేను ఆయనను పూజించాలి, ఆరాధించాలని ఒక ఆలోచన నీకున్నట్లయితే దేవుడు నిన్ను తప్పక దీవిస్తాడు. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఈ సమయం ప్రభువా నీ యొక్క వాక్యం ద్వారా మాతో సూటిగా తేటగా మాట్లాడినందుకు నీకు వందనాలు. అవును యేసయ్య, ఈ ప్రకృతి మాకు బుద్ధిని నేర్పిస్తున్నది, ఏ రీతిగా జీవించాలన్నది నేర్పిస్తున్నది తండ్రి. ఇదిగో ప్రభువా, నీ యొక్క రాకడ సమయము ఆస్పన్యమై ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే ఈ దినాల్లో ప్రభువా ఈ ప్రకృతి ఎన్నో విధాలుగా మార్పు చెందుతూ ఉన్నది. నీ చిత్తమైతే తండ్రి మేము కూడా మార్పు చెంది నీకు శ్రేష్టమైన వారుగా ఉండే బాధ్యత, యోగ్యత మాకు అనుగ్రహిస్తారని, నీ చిత్తమైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీపిస్తున్న వారు, అలాగే ఈ యొక్క వాక్యములను ఇతరులకు చేరవేస్తున్న వారిని కూడా దీవించి ఆశీర్వదిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.